వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజ గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశి వారికి జూన్ 2వ తారీఖున మారేటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి 5వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఎంతో కాలంగా తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అన్నారు. అంటే మనమే వసంతం దగ్గరికి వెళదాం అనుకున్నాం, అబ్బాయి అవ్వట్లా, శనేశ్వరుడు నెత్తి మీద కూర్చున్నాడు, రాహువు 12లో ఉన్నారు, మనం వెళ్ళలేకపోయాం. వసంతమే మీ దగ్గరికి వచ్చింది. తన దరికి రాని వనాల కోసం ఆ వసంతమే మీ దగ్గరికి వచ్చింది. గురుడే మీ దగ్గరికి వచ్చారు. మహానుభావుడు, మీ రాశ్యాధిపతి ఆయన. ఎప్పుడైతే 5వ స్థానంలో ఉన్నారో మీరు గమనించండి, ఎంత దారుణమైన పరిస్థితి అండి. 2.5 సంవత్సరాలు అయిందండి గురుబలం వచ్చి. ఏలినాటి శని అనుభవించి 2.5-3 సంవత్సరాలు అవుతుందండి. రాహు యొక్క పీడ 2.5-3 సంవత్సరాలుగా ఉంది. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎవడో మహానుభావుడు జాతకం బాగున్నవాడు మినహాయిస్తే 3-3.5 సంవత్సరాలుగా మీనరాశి వారి యొక్క పరిస్థితి అగమ్య గోచరము. దాని గురించి వర్ణించడానికి అసలు మాటలు లేవు. అంత జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి, అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. మనం చెప్పలేం ఆ బాధలు. నేను ప్రత్యక్షంగా చూసే చాలామందిలో ఆ మీనరాశి వాళ్ళు అనారోగ్య సమస్యలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి, డీఫేమ్ తోటి, చెడు ప్రచారము, నిందారోపణలు, అందరూ తిడుతూ ఉండడం, అందరి యొక్క దృష్టి మీ మీద పడుతూ ఉండడము, ప్రతి ఒక్కడు నా ఉసురు నీకు తగిలేను, నా ఉసురు నీకు, ఇలా అనేక రకాలైనటువంటి దుష్టమాటల ప్రయోగాలు మీకు మీ మీద పడుతూ ఉండడము, దాని తాలూకు ప్రభావం కూడా మీరు అనుభవించడం. అంటే మనం చెప్తూ పోతే ఎంత నెగిటివిటీ అంటే ఆ 3-3.5 సంవత్సరాలుగా ఆ మీనరాశి వాళ్ళు అలా నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు వసంతం మీ దగ్గరికి వచ్చింది. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ. 5వ కోణస్థానం. ఎప్పుడైతే గురుడు కోణంలోకి వెళ్ళారో ఆ గురు దృష్టి మీ రాశి మీద పడింది. పడడం చేతనే చీకట్లు సూర్యుడు వస్తే ఏ విధంగా తొలగిపోతాయో
అదే మాదిరిగా మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితులు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అంత గురుబలం అంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఎంతంటే అర్ధలాభం, ముఖ్యంగా డబ్బు. మొదట సంపదని ఆకర్షిస్తాడు. సంపద అంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇవన్నీ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. తదైశ్వర్యం. స్వకర్మరతి హర్షితం. చేసే పని నచ్చదు, నచ్చిన పని చేయలేము. గతంలో ఆ రకమైన పరిస్థితి ఉంటే ఏది తలుచుకుంటే అది చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇస్తాడు. మహానుభావుడు ఎవరు? గురుగ్రహం. గతంలో చెప్పాను నేను, మీనరాశి వాళ్ళ పరిస్థితి నేనేమి చెప్పలేను, ఎంత తక్కువగా మాట్లాడుతూ ఉంటే అంతే మంచిది, కానీ ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు, ఏదో ఒక రోజు వస్తుంది, మారుతుంది పరిస్థితి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. కాబట్టి గురువు యొక్క మార్పు ద్వారా జీవితంలో ఉన్న దరిద్రం అంతా పోయింది. అంత మించిన మాట నేను చెప్పలేను. అంత పాజిటివ్గా ఉంటుంది. అది అనుభవించే కొద్దీ మీకే తెలుస్తుంది. గత 3.5 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ గురుడు మారిన తర్వాత ఒక ఎత్తు ఫలితం. మీరు కామెంట్ పెడతారు, ఎస్ ఆ మార్పు మేము చూసాము, జూన్ 2 రాకముందే చూసాము, గురుడు మారకముందే మంచి జరిగింది, ఆ కామెంట్ కూడా పెడతారు మీరు. కాబట్టి మంచి స్వర్ణయుగం, నేను దాన్ని మించి చెప్పలేను. ఇళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే కార్లు కొనుక్కుంటారు, బంగారాలు కొనుక్కుంటారు, తాకట్టు పెట్టినటువంటి వాటిని అన్నింటినీ కూడా విడిపించుకుంటారు, మానసిక ప్రశాంతత వస్తుంది, సంతానం కలుగుతుంది, ముందు తిట్లు తగ్గుతాయి, అందరూ తిట్టుపోయడం మానేస్తారు, డీఫేమ్ తగ్గుతుంది, చక్కగా మంచి పాజిటివ్గా ఎదగలుగుతారు. అంత ఐశ్వర్యాన్ని మీరు ఆకర్షిస్తున్నారు. విశ్వంలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని ఇంకా అంతమించిందే ఉంది. కాబట్టి ఇంకా మాట్లాడవలసిందేం లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఇంకా అన్నీ మీరు అనుభవించడమే. ఈ పరాభవ నామ సంవత్సరానికి అధిపతి అంటే రాజు అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలో తన ఉన్నతమైనటువంటి రాశిలో ప్రవేశించి సంచరిస్తూ ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. వాటిలో భాగంగా ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాడు శని, జన్మశని జరుగుతోంది. దాంతోపాటుగా వ్యయంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ గత కొద్ది నెలలుగా కాలసర్ప దోషం అనేటువంటిది జరుగుతూనే ఉంది. వీటన్నింటి ఫలితాలని కూడా రద్దు చేస్తూ, అంటే ఇవి ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాలని రద్దు చేస్తూ, ఆ చెడ్డ ఫలితాలని తీసివేస్తూ కూడా గురుడు, మీ రాశ్యాధిపతి అయిన గురుడు, రాజైన గురుడు, దేవగురుడైనటువంటి బృహస్పతి అలాగే తన ఉచ్చస్థానంలో కర్కాటకంలో సంచరిస్తూ మీనరాశి వాళ్ళకి అత్యంత శుభప్రదుడుగా మారబోతున్నాడు. నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మీనరాశి వాళ్ళకి చెప్పబోతున్నాను. అవి గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, మర్చిపోవద్దు. అవి ఖచ్చితంగా జరిగి తీరతాయి. మీరు దానికి తగ్గట్లుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవటమే మిగిలి ఉంది. ఇకపోతే అదేంటో చెప్తాను. మొట్టమొదటగా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో కర్కాటకంలో సంచరిస్తూ పిల్లల విషయంలో మంచి శుభవార్తలు వినేలాగా చేస్తాడు. ఎప్పటి నుంచి? జూన్ 2 తర్వాత నుంచి సంవత్సర కాలం లోపల ఈ గురుడు మీనరాశి వాళ్ళ సంతానం విషయంలో అత్యంత సంతోషదాయకంగా మారబోతున్నాడు. అంటే పిల్లల వివాహ విషయంలో కానీ, అలాగే పిల్లల అభివృద్ధి విషయంలో కానీ, విదేశాలకి పిల్లలు వెళ్ళాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం విషయంలో కానీ, అలాగే వాళ్ళ ఉద్యోగ విషయంలో కానీ. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీనరాశి వాళ్ళ పిల్లవాడు ఎవరైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఆర్థికంగా సాయం చేయడం విషయంలో కానీ, వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని అభివృద్ధి చెందే విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల్లో సంతానపరంగా మంచి అభివృద్ధి, అంటే మీ యొక్క సంతానానికి మంచి అభివృద్ధి ఇవ్వబోతున్నాడు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీకు మీ తండ్రి గారి రీత్యా కానీ, పిత్రార్జితం కానీ, పూర్వార్జితం కానీ మీకు లభించబోతోంది. రాదు అనుకున్నటువంటి డబ్బు వస్తుంది. అసంకల్పితంగా కొంత ధనం మీకు చేకూరుతుంది, అంటే మీ చేతికి వస్తుంది. అసంకల్పిత అయాచిత ధన ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది. అది ఎవరైనా స్నేహితులు ఇవ్వచ్చు, దూర ప్రాంతాల్లో విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు ఇవ్వచ్చు. వాళ్ళు మోరల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీ సోదర వర్గంలో కానీ, మీ తండ్రి తరఫు బంధువుల నుంచి కానీ, తండ్రి గారి నుంచి కానీ, బాబాయిల నుంచి కానీ, తండ్రి వంటి వారి నుంచి కానీ ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. పూర్వపుణ్యం ఎక్కువవుతుంది, అదృష్టం లభిస్తుంది, అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళని ఈ గురువు యొక్క సంచారం అనేటువంటిది అదృష్టం నడిచే దిశగా నడిపిస్తుంది. ఇక్కడ జన్మశని ఉన్నప్పుడు సహజంగా ఏ రాశి వాళ్ళకైనా సరే కష్టాలు,
అనారోగ్యాలు, ఈతి బాధలు, స్థానభ్రంశం, ఒకచోట ఉండకపోవటం, మతిభ్రంశం, మైండ్ పనిచేయకపోవటం, అలాగే అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, జీవిత భాగస్వామితో పోరాటం, కుటుంబ సభ్యులు మిమ్మల్ని అవమానించటం, మీ యొక్క బంధువులు మీ ఎదురుగా పొగిడి మీ చాటుగా తిట్టడం, మీ సాయం పొందిన వాళ్ళు కూడా మిమ్మల్ని నీచంగా చూడటం, ఇవన్నీ చేసేలాగా జన్మశని చేస్తాడు. కానీ ఆ ఫలితాలన్నీ కూడా జూన్ 2 నుంచి దాదాపుగా మీ మీద నుంచి సింపుల్గా చెప్పాలంటే మేఘాలు తొలగిపోయినట్టుగా తొలగిపోయి సూర్యుడిలాగా ప్రకాశించేటువంటి సమయం మీకు ఆసన్నమైందని చెప్పొచ్చు. ఈ విషయంలో సందేహం లేదు. ఆర్థికంగా పరిపుష్టి సాధించగలుగుతారు. రుణాలని కొంతమేర తీర్చుకోగలుగుతారు. దుర్వ్యయాన్ని అరికట్టగలుగుతారు. అంటే చెడ్డ ఖర్చులు, చెడ్డ అప్పుల్ని తీసేయగలుగుతారు. ఇకపోతే ఈ గురుడు మీకు ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర సందర్శన దిశగా మిమ్మల్ని అడుగులు వేయిస్తాడు. తప్పనిసరిగా 12 జ్యోతిర్లింగాలు కానీ, అష్టాదశ శక్తిపీఠాలు కానీ, ముఖ్యంగా ప్రముఖ శైవక్షేత్రాలు కానీ, తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం వంటి శైవక్షేత్రాలు, ఇటువంటివన్నీ సందర్శించేటువంటి భాగ్యాన్ని కల్పించి తీరతాడు. గంగా స్నానానికి అవకాశం ఇస్తాడు. అంటే ప్రముఖ నదుల్లో స్నానం చేసే అవకాశం వస్తుంది. అదృష్ట దిశగా మీ జాతకం అనేటువంటిది నడుస్తుంది. ఇది నిర్వివాదమైన అంశం. అయితే ఇక్కడ ఎంత కాదనుకున్న జన్మశని సప్తమ స్థానాన్ని చూస్తూ మీరు చేసే ప్రతి పనిలోనూ జీవిత భాగస్వామి మీకు ఆటంకాలు కలిగించటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మానసికంగా కొంత ఆందోళనకు గురి చేయటం జరుగుతుంది. అది మీరు దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోకుండా, అతిగా ఆలోచించకుండా తేలిగ్గా తీసుకోండి. మీకు ఇబ్బంది ఉండదు. గురువు యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీకు ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. రాహుగ్రహ ప్రభావం వల్ల చెడ్డ ఖర్చులు ఉంటాయి కనుక మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రతి గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించండి. అలాగే ఈ మీనరాశి వాళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారం, ఈ పరిహారం చేస్తే జన్మల ఇబ్బందులన్నీ కూడా ఎంత కష్టమైన ఈ పరిస్థితులు వచ్చినా అవి అక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అదేంటంటే మీరు మధుర మీనాక్షి అమ్మవారిని సందర్శించండి. అది కూడా గురువారం సందర్శిస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. కనుక మధుర మీనాక్షి అమ్మవారిని సందర్శించగలిగితే మీకు రాబోయే ఆటంకాలని తొలగిపోతాయి, అదృష్టం వరిస్తుంది. సందర్శించక ముందు ఒక రకంగా ఉంటుంది, దర్శించిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేసి మరీ చెప్పారు. కనుక మీరు కూడా ప్రయత్నం చేయండి. మీనాక్షి అమ్మవారి సందర్శనాన్ని, మీరు ఆమె అనుగ్రహాన్ని సంపాదించుకునేటట్లయితే మీకు సగం బాధలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇకపోతే ఇక్కడ మీనరాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని కానీ, శివాలయాన్ని కానీ ప్రతినిత్యం సందర్శించండి. జీర్ణమైన ఆలయాలు అంటే కొంత శిథిలావస్థలో ఉండి కొంత పూజా పునస్కారాలకు నోచుకున్నటువంటి రామాలయాన్ని కానీ, శివాలయాన్ని కానీ మీరు ఆర్థికంగా సహకరించి వాటిని డెవలప్ చేసినా, లేదా ఒకవేళ డబ్బులు ఇవ్వలేకపోతే శారీరకంగా శ్రమ చేసైనా సరే కొంత అభివృద్ధి చేసేటట్లయితే జన్మలుగా ఉన్నటువంటి మీకున్నటువంటి ఈ శని బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. వాటితో పాటుగా ఇక్కడ గురువుకు సంబంధించి చాలాసార్లు మీకు రామాలయం, శివాలయం గురించే చెప్తూ వచ్చాను. కారణం కూడా ఒక జ్యోతిష్ శాస్త్రరీత్యా ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే దశావతారాల్లో ఈ రాముడి యొక్క అవతారం రవి గురువులకు సంబంధించింది. ఇక్కడ ఈ రవి గురులు కరెక్ట్గా ఉండాలి అని అంటే మీరు ఈ రామాలయాన్ని ఉద్ధరించడం అంటే డెవలప్ చేయాలన్నమాట. డెవలప్ చేయాలి, లేదా రామనామం జపించాలి. లేదనుకోండి, ఇప్పుడు తొలి గురువు దక్షిణామూర్తి అంటే శివుడిని ఆరాధిస్తే బృహస్పతి అనుగ్రహం తేలిగ్గా కలుగుతుంది. డైరెక్ట్గా బృహస్పతిని ఆరాధించటం కన్నా శివుణ్ణి ఆరాధిస్తే 100 రెట్లు ఫలితం వస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కనుక మీరు ఖచ్చితంగా శివారాధన చేయండి. ఇకపోతే ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా నూతన గృహప్రవేశం చేస్తారు. అంటే కొత్త ఇల్లు కొనుక్కుంటారు, లేదా స్థలము, పొలము ఏదైనా సరే, ఫ్లాట్ ఏదైనా ఖచ్చితంగా ఒకటి కొనుగోలు చేస్తారు. అది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. అలాగే మీనరాశి స్త్రీలైనా పురుషులైనా సరే నూతన వజ్ర ఆభరణ, బంగారు సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. బంగారం రేట్లు పెరిగినా సరే మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు మీకు సువర్ణాభరణ ప్రాప్తి కలిగి తీరుతుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. అంటే సువర్ణాభరణ ప్రాప్తి కానీ,
కొత్త ఇల్లో స్థలమో ఫ్లాటో పొలమో ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఇది జరిగి తీరుతుంది. ఇది రాసి పెట్టుకోండి. మీనరాశి వాళ్ళకు ఎలా ఉందంటే రాశ్యాధిపతి గురువు 2వ తారీఖున పంచమ స్థానంలో ఉచ్చస్థితికి వచ్చాడు. ఇదే వీళ్ళకు శ్రీరామ రక్ష. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఏలినాటి శనితో సఫర్ అవుతున్న మీనరాశికి గురుబలం రావడం అంటే ఒక జాక్పాట్ తగిలినట్టే. లగ్నంలో జన్మంలో శని ఉన్నాడు. నానా రకాలుగా ఆయన క్రష్ చేసేస్తున్నాడు ఈ రాశిని. ఆయన ఒక నడక జరుగుతూ ఉంది ఈ రాశి పైన. కాబట్టి చాలా చాలా వరకు క్రష్ అయిపోయారు కూడా. ఇప్పుడు గురువు చూడడం వల్ల ఈ శని కూడా గురువులా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏలాంటి శని ప్రభావం ఇంకా లేదు. ఇది ఒక్కటి చాలు, మొత్తం వీళ్ళకు అన్నీ బాగున్నట్లే. పంచమ స్థానంలోకి గురువు బుధుడు, పంచమ స్థానంలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నారు 8-22 తారీఖులు. 2వ ఇంటి కుజుడు 20వ తారీఖు తర్వాత 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. చేసే ప్రయత్నాలు కంపల్సరీ సక్సెస్ అయితే తీరుతాయి. 4వ ఇంట్లోకి 6వ ఇంటి వాడైనటువంటి రవి వెళ్తున్నాడు. కాబట్టి గృహంలో ఎవరికన్నా అనారోగ్యం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యము అనే విషయాల్లో వీళ్ళు ఖర్చులు ఉంటాయి. లేదా ఏదన్నా ఒక వైద్యం చేసుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. 6వ ఇంటి వాడు రవి ఈ రాశికి మంచివాడు కాదు. 4వ ఇంట్లో రావడం గృహస్థానం కావడం వల్ల. అదేవిధంగా వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు. విదేశాలకు వెళ్ళిపోతే వీళ్ళకి సూపర్గా ఉంటుంది. ఏనాటి శని పనిచేయదు, ఏ శని పనిచేయదు. రాహు వేయంలో ఉంటే విదేశాలకు వెళ్ళిపోవాలి. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే ఇంకా మంచిది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇక్కడ నుంచి పోయి విదేశాల్లో ఉన్న వాళ్ళకు రాహు వల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. ఇక 6వ ఇంట్లో కేతు ఉన్నాడు, అది మంచిదే. పాపగ్రహము పాపస్థానంలో ఉండడం మంచిది. కాబట్టి ఇంక ఇక్కడ ఏముంది, మనము బుధ శుక్ర గురు గ్రహాలు 5వ ఇంట్లోకి రావడము అదృష్టము. అదృష్ట స్థానంలోకి 3 శుభగ్రహాలు రావడము. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి పంచమ స్థానం కాబట్టి, సంతాన స్థానం కాబట్టి, అది కులదేవతా స్థానం కాబట్టి దైవబలం పెరుగుతుంది. వీళ్ళ సంతానానికి మంచిది. సంతానం లేని వాళ్ళ సంతానం కలుగుతుంది. సంతానం కలిగేదానికి అవకాశం వస్తుంది, అంటే పెండ్లు అవుతుంది. కాబట్టి ఒకదానికి ఒకటి రిలేటెడ్ కాబట్టి. అదేవిధంగా వీళ్ళకి దేవతా బలం ఎక్కువగా ఉంది. గురువు 5వ ఉన్నాడు కాబట్టి దైవబలం అధికంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే ఆలయాలకు ఏ నమస్కారం చేసినా ఫలితం వస్తూ ఉంటుంది. గుడికి వెళ్ళి రాగానే ఇలా ఫలితం వస్తుంది. కాబట్టి చక్కగా ఉంది మన మీనరాశి వాళ్ళకు. ఒక విధంగా అదృష్టకాలం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. గురువురు వీళ్ళకి ఆర్థిక పరంగా కానీ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయా? కంపల్సరీ వస్తాయి. గురువు వచ్చేసాడంటే ఇంక అన్నీ వచ్చేసాడు. జాక్పాట్ అని చెప్పాను నేను. రాశాధిపతి పంచమంలో ఉంటూ రాశిని చూడడం, ఉచ్చ స్థితిలో ఉండడము, అది విశేషమైన శుభఫలదాయకం. కాబట్టి శని అక్కడ కూడా తగ్గిపోయింది కాబట్టి వీళ్ళకి అడ్డమే లేదు. అడ్డంగా ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి. బాగుంది. గ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ బాగున్నాయి. ఇప్పుడు గురువు యొక్క చూపుతో రాశికి బలం వచ్చింది. మిగిలిన గ్రహాలు పొజిషన్లోకి వచ్చాయి కాబట్టి వీళ్ళైతే ఇంకా దూసుకొని వెళ్తారని చెప్పొచ్చు. ఇప్పుడు బాధపడ్డారు కదా, అవకాశం దొరికినప్పుడు ఏం చేస్తారు, పర్ఫార్మెన్స్ ఈజీగా చూపిస్తారు. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. అది వీళ్ళకి ఆరోగ్యపరంగా కానివ్వండి, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉండబోతుంది? కుటుంబ సభ్యులతో బాగానే ఉంటుంది. ఏదైనా కుటుంబంలో అనారోగ్యము, హాస్పిటాలిటీకి, వైద్యానికి అవకాశం ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలి. చూసుకోవడం మంచిది. ఏదన్నా అశ్విని దేవతల ఉంటారు కదా, అశ్విని దేవతల యొక్క ఫోటో కానీ స్తోత్రాలు కానీ చదువుకోవడము, లేదంటే ఏదన్నా ధన్వంతరి శ్లోకాలు కానీ లాంటివి చదువుకోవడము మంచిది. చేసుకుంటే చక్కగా ఉంటుంది. వీళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుందా గురుగారు? వీళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎందుకంటే గురువు చూపు వల్ల, శని వల్ల ఫిట్నెస్లో కూడా లేరు. గురువు ఎప్పుడైతే చూస్తాడో వీళ్ళకి లేనటువంటి ఉత్సాహం, ఒక బూస్టప్ వస్తుంది ఆటోమేటిక్. స్టూడెంట్స్కి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ట్రై చేసిన, ఫారెన్కి వెళ్ళాలి అనుకున్నా ఇలా ఉంటుంది. ఇప్పుడు సంతాన యోగ్యత అయితే ఉంది, కానీ ఫారెన్కి వెళ్ళాలంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఫారెన్కి వెళ్తే మంచిదని చెప్పాను. ఇంకా వెళ్ళొచ్చు. ఎందుకంటే విదేశాలకు సంబంధించినటువంటి ప్లానెట్, విదేశాలు అనేటువంటి కుంభరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి. అదే ఇప్పుడు ఇక్కడే లోకల్గా ఉంటూ ఉన్నప్పుడు కొంచెం టఫ్గానే ఉంటుంది. విద్యాస్థానంలో రవి ఉన్నాడు కదా, అంత కంఫర్ట్గా ఉండదు ఇక్కడ లోకల్గా ఉన్నప్పుడు. దూరంగా వీళ్ళ ఊరు, వీళ్ళ ఇల్లు దూరంగా పోయే కొద్దికి ఆ ప్రభావానికి దూరంగా వెళ్తారు కదా, అట్లా. ఇప్పుడు ఎవరైనా బంధువులు అనారోగ్యం చేస్తే ఏం చేస్తారు, వాళ్ళ బంధువులు ఇంటికి పోతారు. ఒక వారం 1 వీక్ ఉండేసి వస్తారు. అంటే అక్కడ పోయేక్కడికి అనారోగ్యం మర్చిపోతారు. బంధువులందరూ చూడడము, మాట్లాడడము, వాళ్ళన్నీ వచ్చి పరామర్శించడము, అక్కడ కొత్త ఫుడ్, కొత్త వాటరు, ఆ సంతోషంలో అనారోగ్యం మర్చిపోతారు. అందుకే ఏదైనా అలా ఒళ్ళు బాగాలేకపోతే బంధువులకి ఒకసారి 4 రోజులు ఉండేస్తారు. అక్కడ మా ఇంటికి వచ్చి 3 రోజులు నిద్ర చేసిపోండి అంటారు. అంటే ఎక్కడైతే అనారోగ్యం చేసిందో ఆ వాతావరణానికి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ప్రభావాన్ని దూరం కలిపినట్టే. విద్యార్థులు
అనేవాళ్ళు, ఈ రాశి అనేవాళ్ళు వీళ్ళ సొంత ఊర్లో కన్నా వీళ్ళ ఊరు దూరంగా వెళ్తే డెవలప్మెంట్ ఉంది. ఓకే. ఆ ఎనర్జీలు దూరంగా వెళ్ళి డిగ్రీస్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్కి అంతా వెళ్ళిపోతారు కదా, గాలి ఇవన్నీ మారిపోతాయి. అప్పుడేమవుతుంది, వ్యతిరేకత ఉన్నదానికి దూరంగా వెళ్ళారని అర్థం. ఇది లాజిక్. ఓకే. ఓకే. వీళ్ళు వివాహ ప్రయత్నం కూడా చేయొచ్చు అని అన్నారు కదా గురుగారు. ఏ రాశి వాళ్ళని చేసుకుంటే బాగుంటది? మీనరాశి వాళ్ళకు కన్యా రాశి, మిథున రాశి అసలు సెట్ కావు, ఉమ్, ఉమ్, చేసుకునేకూడదు, టచ్ కూడా చేయకూడదు. ఉమ్, వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, బాధకాధిపతి కాబట్టి. ఉమ్, అదేవిధంగా సింహరాశి సెట్ అవ్వదు. ఉమ్, కర్కాటకం బాగుంటుంది, తర్వాత తీసుకుంటే మేషం బాగుంటుంది, వృశ్చికం బాగుంటుంది, మకరం కూడా కొంతవరకు పర్లేదు. ఓకే. తుల చేసుకోకూడదు, వృషభం చేసుకోకూడదు. ఉమ్, ఇవన్నీ ఈ రాశికి శత్రుగ్రహ రాశులు. ఉమ్, ఉమ్. అక్కడికి వెళ్తే డామినేషన్ ఉంటుంది. గురుగారు ఇంకొకటి, మనము ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పేసి అన్నారు కదా. సినీ రంగంలో వాళ్ళకి, రాజకీయ రంగంలో వారికి ఏ విధంగా ఉంటుంది? రాజకీయ రంగంలో వారికి కొంచెం క్లిష్టంగా ఉంది, ఉమ్, సినీ రంగంలో వాళ్ళకి కొంచెం బాగుంది. ఉమ్, సినీ రంగం అంటేనే రాహువు శుక్రుడు, ఉమ్, కాబట్టి సిల్వర్ స్క్రీన్ అంటారు కదా, ఉమ్, ఉమ్. సిల్వర్ స్క్రీన్ అంటారు, ఇంకా వేరే కలర్ ఎందుకు చెప్పలేదు. ఆ అవును. సిల్వర్ కలర్కి శుక్రుడు, చంద్రుడు, రాహు అధిపతులు. ఉమ్, ఈ 3 గ్రహాలు కలిసి సిల్వర్ కలర్ తయారవుతుంది. ఉమ్, సిల్వర్ కలర్ వైట్ అంటే వైటే కాదు, వైట్ కన్నా కొంచెం మెరుస్తుంది అది. ఉమ్, ఉమ్. కాబట్టి శుక్రుడు, రాహు, చంద్రుడు బాగున్నారు కాబట్టి సినిమా రంగం వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంది. ఓకే. ఓకే. ఉమ్, రాజకీయ రంగంలో వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంది. ఓకే. కోర్టు కేసెస్లో ఉండడము, రుణ బాధలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు కోర్టు ఏమైనా కేసులంతా కూడా పెద్దగా పనిచేయవు. ఉమ్, కోర్టు కేసులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఉమ్, ఏదైనా వాయిదాలకు వెళ్తే ఈ రాశి వాళ్ళు ఉమ్, ఎడమకాల్లో 2 గోర్లు కత్తిరించి ఉమ్. పారేసి పోవాలి. వెళ్ళే ముందు. వాయిదాకు పోయేటప్పుడు ఆహా. లాయర్ దగ్గరికి వెళ్ళినా, కోర్టు వాయిదాకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, మధ్యస్థాలకు వెళ్ళినా ఉమ్, ఎవరికి చెప్పుకున్నా సీక్రెట్గా 2 గోర్లు కత్తిరించి పారేసి పోవాలి. ఇది ప్రాచీన తంత్రము. ఉమ్, ఉమ్. ఓకే. ఓకే. అనుకూలతలు పెరుగుతాయి. ఒకవేళ తప్పు వెళ్దామంటే కూడా ఆడ శిక్ష తగ్గుతుంది, లేదా వాయిదా పడుతుంది. వాయిదా కావాలనుకుంటూ ఉంటారు, ఉమ్, ఉమ్, వాయిదా పడుతుంది. ఉమ్. లేదంటే వీళ్ళు వెళ్తే అతి ముఖ్యమైన వ్యక్తి ఆ రోజు ఆ లీవ్ పెడేస్తాడు. ఉమ్, ఉమ్. టైం దొరుకుతుంది. లేదనుకుంటే వీళ్ళ ప్రత్యర్థులకే గొడవలు, వాళ్ళకే గొడవలు వస్తాయి. వీళ్ళకి గృహయోగం కానీ లేకపోతే బంగారం ఇట్లాంటి విలువైనవి థింగ్స్ బంగారం కొనుక్కునేదానికి బాగుంది, గృహయోగం కొంత టఫ్గా ఉంది. విలువైనటువంటి వస్తువులు కొనుక్కునేదానికి బాగా యోగం బాగుంది. అంటే గృహం అనే స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి, రవి ఎక్కుంటే అక్కడ బర్న్ అయిపోతుంది కాబట్టి గృహము అనే దానికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఇంకా ఆర్నమెంట్స్ ఇవంతా బాగా కొనచ్చు, బట్టలు, ఇంకేదైనా ఫ్యాషన్ షోకేస్లో పెట్టేటుంటే అందమైన వస్తువులు ఇవన్నీ బాగా కొంటారు కొనాలంటే. వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? దేవత ఆరాధన కూడా? దేవతారాధన అంటే వీళ్ళు మీనరాశి. మీనం అంటే ఏమి? చేపలు కూడా తినకూడదు. వీళ్ళు రాసిన వీళ్ళు తింటారా? అక్వేరియం పెట్టుకోవచ్చు. ఇప్పుడు సముద్రము మీనం అంటే బీచ్, సముద్రంలో ఒక షిప్ బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. వీళ్ళ రాశి కారకత్వం డెవలప్ అవుతుంది. సముద్ర తీరాలు ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావచ్చు. అనంత పద్మనాభ స్వామి త్రివేంద్రం, తిరువనంతపురం సముద్రం పక్కనే ఉంది. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి సముద్రం పక్కనే ఉన్నాడు. రామేశ్వరం సముద్రం పక్కనే ఉంది. కన్యాకుమారి సముద్రం పక్కనే ఉంది. అంటే అతి ప్రాచీన ఆలయాలు. ఈ సముద్ర తీరాల్లో ఉండే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తుంటే ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. చెప్పాను కదా, వాతావరణం దూరంగా వెళ్ళే కొద్దికి మనకు యాక్టివేట్ అవుతుంది రాశిని. ఈ సముద్ర తీరాలకు వెళ్ళే కూర్చో బాగుంటుంది. ఇంకా చేపలు కూడా నెలకు 1 కేజీ చేపలు, బతుకున్న చేపలు, వాళ్ళు చంపడానికి సిద్ధంగా పెట్టుకున్న చేపలు 1 కేజీ కొని వీళ్ళు నీటిలో వదిలి దానికి ప్రాణం పెట్టచ్చు. యాక్టివేట్ అవుతుంది వీళ్ళ రాశి. అదేవిధంగా ఒక సముద్రము, బీచ్, షిప్ ఉన్నటువంటి ఒక పెద్ద వాల్ పోస్టర్ని హాల్లో అతికిచ్చి పెట్టుకోవచ్చు. మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళి రావచ్చు. మీనరాశి వాళ్ళు మీనాక్షి అంటే చేపలు లాంటి కండ్లు కలిగిన అమ్మవారిని అర్థం, వెళ్ళి రావచ్చు. ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఎల్నాడ్సిని ఉన్నా, గురుబలం లేకపోయినా వీళ్ళకు జరగాల్సిన న్యాయము కొంత కష్టతరంగానే జరుగుతుంది. ఆ బ్రీతింగ్లోకి వెళ్తారు. ఆలయాల దగ్గర వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేసి ఆ తల అక్కడ పెట్టి నిద్రపోవడం వల్ల వీళ్ళ కర్మంతా ఆ క్షేత్రం లాగేస్తుంది. అక్కడ స్నానం చేయడం వల్ల వీళ్ళ ఆరాల వల్ల నెగిటివిటీ ప్రక్షాళన అవుతుంది. సముద్ర స్నానం చేయడం వల్ల వీళ్ళకు ఆ సముద్రంలో వీళ్ళ కర్మ కలిసిపోతుంది. ఇవి వీళ్ళు చేసుకోవాల్సింది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.